రైతులారా, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నేను ఎన్ఎఫ్డిపిలో ఎందుకు నమోదు కావాలి, నాకేంటి లాభం అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ రీల్ చూసిన తర్వాత మీరే వెళ్లి రిజిస్టర్ అవుతారు. మీరు తెలుసుకోవాల్సిన లాభాలేంటంటే, మొదటిది మీ పేరుకు అధికారిక గుర్తింపు దొరుకుతుంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, కొత్త ట్రైనింగ్, బీమా, ఇతర పథకాల కోసం అర్హత చూసేటప్పుడు అధికారులు ముందుగా ఎన్ఎఫ్డిపి డేటాని చూస్తారు. మీరు రిజిస్టర్ అయితేనే మీరు మొదటి ప్రాధాన్యత పొందుతారు. ఎన్ఎఫ్డిపి డేటాబేస్ లో లేకపోతే మీ ఫైల్ వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక రెండో ప్రయోజనం ఏంటంటే, మీ గ్రామానికే లాభం. ఇంతకాలం మీ ప్రాంతానికి ఏ పథకాలు రావాలో మీరు జిల్లా ఆఫీసుకు వెళ్లి అడగాల్సి వచ్చేది. ఇప్పుడు ఎన్ఎఫ్డిపిలో మీ ప్రాంతంలో ఎంతమంది రైతులున్నారో చూసి ప్రభుత్వం బడ్జెట్, కొత్త ప్రాజెక్టులు నిర్ణయిస్తుంది. మీ రిజిస్ట్రేషన్ సంఖ్య పెరిగితే మీ గ్రామానికి కొత్త కోల్డ్ స్టోరేజీలు, ఫీడ్ మిల్లులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇక మూడో ప్రయోజనం భవిష్యత్తు భద్రత. ఇకపై ఆక్వా వ్యాపారాలు, చేపల ప్రాసెసింగ్ యూనిట్లు అన్ని ఈ డేటా ఆధారంగానే ఏర్పాటవుతాయి. మీరు డేటాబేస్ లో లేకపోతే ఆ సపోర్ట్ అందుకోలేరు. ఎన్ఎఫ్డిపిలో నమోదు కావటం అంటే, నేను కూడా మత్స్య రంగంలో ఉన్నాను, నాకు కూడా అవకాశాలు కావాలి అని అధికారికంగా ప్రకటించడమే. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మరి ఇప్పటి వరకు ఎంతమంది రైతులు ఎన్ఎఫ్డిపిలో చేరారు, ఎంతమంది ఈ లాభాలు పొందుతున్నారు, ఆ పక్కా లెక్కలు తెలుసుకోవాలంటే వెంటనే మా నెక్స్ట్ వీడియో చూడండి. ఈ లాభాలు మీ తోటి రైతులకు కూడా తెలియాలి అంటే ఇప్పుడే ఈ రీల్ ను షేర్ చేయండి.